అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం సాక్షిలో ఒక వార్త అయితే హెడ్డింగ్ పెట్టి రాయటమే కాకుండా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో కావచ్చు లేదా వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు చాలా బలంగా తిప్పినటువంటి అంశం ఏంటంటే స్కిల్ బెయిల్కు బాబు బహుమానం అని చెప్పి లోకయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు గారిని నియమించడాన్ని తప్పుపడుతూ, అంటే చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చారు కాబట్టే ఆయన లోకయుక్తగా నియమించాడనే అర్థం వచ్చేటట్టుగా న్యాయ వ్యవస్థ మీదే దాడికి ప్రయత్నం చేశారు. సో ఎందుకు న్యాయ వ్యవస్థ మీద దాడికి ప్రయత్నం అన్నామంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే వీళ్ళు మొదలు పెట్టారు కాబట్టి మనం ముగిద్దాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఆయనకు మేలు చేసిన వారికి ఈయన ఎలా మేలు చేశాడు అనేది కూడా చూద్దాం. ఇక్కడ ఒకటి నేను వీడియో మొదట్లో అని చెప్తున్నా, నేను ఎవరిని కూడా న్యాయ వ్యవస్థను కించపరచట్లేదు, జగన్మోహన్ రెడ్డి చేశాడని కూడా నేను అనట్లేదు. అంటే తనకు లబ్ధి చేశారు కాబట్టే వాళ్ళకి లబ్ధి చేశాడని నేనైతే అనట్లా. కాకపోతే గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యంగా చంద్రబాబు గారి మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఏంటంటే, వాస్తవానికి చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో నియమించబడే ఒక వ్యక్తిని నియమించాలి, ఆయన సూచన మేరకు ఒక వ్యక్తిని నియమించాలి, కానీ స్వయంగా చంద్రబాబు గారే ఆ చీఫ్ జస్టిస్ నుంచి తప్పించేసి నిబంధనలను మార్చేసి స్వయంగా చంద్రబాబు గారే కమిటీకి చైర్మన్గా ఉండి ఆయన ఆధ్వర్యంలోనే దీన్ని లోకయుక్తాన్ని నియమించడం జరిగింది. ఇది కేవలం కావాలని చేసిందేనని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ లోకయుక్త అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఎవరైనా సరే రాజకీయ నేతలు అవినీతికి పాల్పడితే వారి మీద విచారణ చేయడం కోసం దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 సెప్టెంబర్లో తన సొంత జిల్లాకు చెందినటువంటి రిటైర్డ్ జస్టిస్ అయినటువంటి లక్ష్మారెడ్డిని లోకయుక్తగా నియమించాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నియమించింది ఎవరిని? లక్ష్మారెడ్డిని లోకయుక్తగా నియమించాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే నెలల వ్యవధిలోనే లక్ష్మారెడ్డిని లోకయుక్తగా నియమించాడు. అలాగే ఉపలోకయుక్తగా ఎవరిని నియమించారంటే పగిడి రజనీ రెడ్డి అనే ఒక లాయర్ని జగన్మోహన్ రెడ్డి ఉపలోకయుక్తగా నియమించాడు. వాస్తవానికి ఉపలోకయుక్తగా ఉండాలి అంటే రిటైర్డ్ జిల్లా జడ్జి అయి ఉండాలి, అంటే ఆ హోదా మినిమం ఉండాలి. కానీ వాటిని నిబంధనలను మార్చి స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఒక లాయర్ని ఉపలోకయుక్తగా నియమించాడని చెప్పి అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. సో ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది. వాస్తవానికి లోకయుక్త కానీ ఉపలోకయుక్త కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన వారిచే నియమించే సాంప్రదాయం ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా ఈ సాంప్రదాయానికి చరమగీతం పాడింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఉపలోకాయుక్తను నియమించటానికి చీఫ్ జస్టిస్తో పని లేకుండా ముఖ్యమంత్రినే సెంటర్ ఆఫ్ కమిటీగా పెట్టి దానితో అసెంబ్లీ స్పీకరు అలాగే శాసనమండలి చైర్మన్ అపోజిషన్ లీడర్తో ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి, అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి దీన్ని డిసైడ్ చేసే విధంగా తొలిసారిగా ఉపలోకయుక్తలో సవరణలు చేసింది ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో ఏపీ యాక్ట్ నెంబర్ 16/2023 ద్వారా లోకయుక్త చట్టంలో ఒక మార్పు చేశారు. వాస్తవానికి అప్పటి వరకు 83 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్తో సంప్రదింపు జరిపే విధానం ఉందో దానిని కాదు అని జగన్మోహన్ రెడ్డి ఈ సవరణ అయితే చేయటం జరిగింది. 2023లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఉపలోకయుక్త నియామక విధానాన్ని మార్చి చీఫ్ మినిస్టర్ను సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ గా పెట్టి ఆ కమిటీలో స్పీకరు, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ తదితర సభ్యులు ఉండే విధానాన్ని తీసుకువచ్చింది. ఏపీ లోకయుక్త అధికారిక యాన్యువల్ రిపోర్ట్లో దీనికి సంబంధించినటువంటి సవరణలు కూడా ఉన్నాయి. మీరు కావాలంటే స్క్రీన్ మీద దాన్ని కూడా చూడొచ్చు. ఇది ఏపీ యాక్ట్ నెంబర్ 16/2023గా నమోదు చేయబడింది. అంటే ఉపలోకయుక్త విధానానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయంతో పని లేదు అని మొదటిగా సవరణ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత ఆ సవరణ అనేది ఇప్పుడు దేనికి వర్తించారు? లోకయుక్తకు కూడా వర్తించారు. గతంలో ఉపలోకయుక్తకి ఏదైతే ముఖ్యమంత్రి కమిటీ ఆధ్వర్యంలోనే ఉపలోకయుక్తాన్ని నియమించవచ్చు అని జగన్మోహన్ రెడ్డి ఒక సవరణ చేశాడో ఆ సవరణను ఇప్పుడు లోకయుక్తకి ఇంప్లిమెంట్ చేశారు తప్ప అసలు సవరణ చేసింది చంద్రబాబు గారు కాదు. మొట్టమొదటిగా ఉపలోకయుక్త విషయంలో సవరణ చేసింది జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్నదేంటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సెప్టెంబర్లో 2019 సెప్టెంబర్లో
లోకయుక్తగా లక్ష్మణ్ రెడ్డిని నియమించారని చెప్పాం కదా. ఎవరి లక్ష్మణ్ రెడ్డి అనేది మనం ఆలోచిస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా సేవ్ ఆంధ్రప్రదేశ్ లాంటి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. అలాగే గతంలో చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి లేదా ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేసినటువంటి వ్యక్తి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి ఏదో రాయలసీమ ఫోరం లాంటివేవో 1-2 ఫోరాలు కూడా పెట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలు నిర్వహించినటువంటి వ్యక్తే ఈ లక్ష్మణ్ రెడ్డి. మీకు కావాలంటే స్క్రీన్ మీద ప్రూఫ్స్ ఉంటాయి, ఒకసారి స్క్రీన్ మీద ప్రూఫ్స్ అన్ని కూడా స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. అప్పట్లో 2016లో జస్టిస్ లక్ష్మారెడ్డి రిటైర్డ్ జడ్జి నుండి సాక్షిలోనే వచ్చింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి, ఆంధ్రాకు ముఖ్యమంత్రి అని నిలదీసింది ఆయనే. అలాగే 2014లో జన చైతన్య అనే ఒక వేదికను ఏర్పాటు చేసి అప్పట్లో గవర్నమెంట్కి యాంటీగా చేసింది కూడా ఆయనే. అలాగే 2018లో సేవ్ ఆంధ్రప్రదేశ్ ఆ కార్యక్రమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని చెప్పి సేవ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 2018 డిసెంబర్ 9న ఇది కూడా సాక్షిలోనే వచ్చింది, చూశారు కదా. ఆ తర్వాత లక్ష్మణ్ రెడ్డి 2019 సెప్టెంబర్ 14న జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత 2019లో ఆయన్ని లోకయుక్తగా నియమించారు. అంటే గతంలో నాటి ముఖ్యమంత్రి మీద యాంటీగా ప్రచారం చేసినటువంటి లక్ష్మణ్ రెడ్డిని లోకయుక్తగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు. సో మరి దీనికి మనం నిందలు ఆపాదించే కరెక్టేనా? చంద్రబాబు గారిని విమర్శించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చాడు కాబట్టి ఆయనకి లోకయుక్త ఇచ్చాడు అంటాం కరెక్టేనా? సో అది ఆలోచించాలి. అలాగే టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఈ విశ్వనాథ్ గారు? ఎవరయ్యా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ లాయర్ గా ఉన్నటువంటి వ్యక్తి. 2013లో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులను సుప్రీంకోర్టులో వాదించింది ఈ విశ్వనాథే. అలాగే 2020లో ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని అప్పట్లో అది జగన్మోహన్ రెడ్డి కోరిక అని చెప్పి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది ఈయనే. అలాగే 2022లో తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన ఆస్తుల పంపకాల విషయంలో జగన్ రెడ్డి సుప్రీంకోర్టులో లాయర్ గా పెట్టుకున్నది కూడా ఈయనే. అంటే ఈ విశ్వనాథ్ అనే వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డికి పర్సనల్ గా లాయర్ గా పనిచేయడంతో పాటు కొన్ని తీర్పులు కూడా ఇచ్చారు. మరి అలాగని చెప్పి ఇప్పుడు మనకు ఆయనకి తప్పుడు ఈ వంట కడితే కుదురుతుందా? లడ్డు విషయంలో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు. మరి అలాగని చెప్పి ఈయన జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లాయర్ కాబట్టి చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు చేశారు అని మనం ఆయనకి నిందలు ఆపాదిస్తే బాగుంటుందా న్యాయ వ్యవస్థకి? సో అది ఆలోచించుకోవాలి, అది వైసీపీయే చెప్పాలి. ఇకపోతే రియల్ ఎస్టేట్ అప్లెట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా 2019లో జస్టిస్ రాజా ఇలాంగో నియమించబడ్డాడు. సో ఏదైతే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి లోకయుక్త ఉందో అది ఇది కూడా రెండు ఇంచుమించు ఒకేసారి నియమించారు. లోకయుక్తగేమో గతంలో చంద్రబాబు గారి మీద యాంటీగా ప్రచారం చేశాడనే పేరున్నటువంటి ఆయన్ని నియమిస్తే, లక్ష్మణ్ రెడ్డిని నియమిస్తే, ఇక్కడ రాజా ఇలాంగోని నియమించారు. ఎవరి రాజా ఇలాంగో అనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఈడీ అక్రమాస్తుల కేసుల్లో స్టే ఇచ్చినటువంటి జడ్జి ఈయనే. అలాగే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది ఈయనే. అలాగే హెటిరో ఫార్మా కేసులో జగన్ కు స్టే ఇచ్చింది కూడా ఈయనే. అలాగే సిపిఐ వారి మీద జరిగిన దాడి కేసులో జగన్ను అలాగే అంబటి రాంబాబులు ఇద్దరికి కూడా కోర్టులో స్టే ఇచ్చింది ఈయనే. అలాగే సిబిఐ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్మోహన్ రెడ్డికి మినహాయింపు ఇచ్చింది ఈయనే. అంటే ఈ రాజా ఇలంగో అనే వ్యక్తిని ఏదైతే ఈయన నియమించుకున్నాడో, రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించాడో, ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఫేవర్లు చేశాడనేది ఆరోపణ. అలాగని చెప్పి ఆయనకి మనం నిందలు ఆపాదిస్తే కరెక్టేనా? రాజా ఇలంగోకి మనం నిందలు ఆపాదించడం కరెక్టేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆయన వ్యక్తిగత బెయిల్కి స్టేలు ఇచ్చింది ఆయనే, జైలుకి వెళ్లకుండా స్టేలు ఇచ్చింది ఆయనే, రెగ్యులర్ గా ఆయన కోర్టుకు రాకుండా అనుమతులు ఇచ్చింది ఆయనే, అన్ని విషయాల్లోనూ ఆయనే ఉన్నాడు. సో అలాగని చెప్పి మనం ఆయనకి తప్పులు అంటగట్టడం కరెక్టా? దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ మీద వేస్తారు, ఒకసారి చూడండి. అలాగే గతంలో ఎన్వి రమణ మీద, అప్పట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నటువంటి ఎన్వి రమణ మీద ఏకంగా ఇల్లీగల్ ఆరోపణలు చేశారు. అమరావతి ల్యాండ్ స్కామ్ లో ఎన్వి రమణ పాత్ర ఉందని కూడా ఆరోపణలు చేస్తే అప్పట్లో సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి చర్యలు కోర్టు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దానికి సంబంధించి కూడా మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. జగన్మోహన్ రెడ్డి ఎన్వి రమణ మీద వేసినటువంటి పిటిషన్ ను కొట్టివేసింది, అది కూడా మీరు చూడొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అడ్వకేట్ జనరల్ గా నియమించుకున్నది ఎవరిని? శ్రీరామన్ నియమించుకున్నారు. ఎవరయ్యా ఈ శ్రీరామ్ అంటే, గతంలో వైఎస్ విజయమ్మ చంద్రబాబు గారి మీద అక్రమాస్తులకు సంబంధించి ఒక కేసు వేసింది. ఆ కేసులో విజయమ్మ తరపున వాదించిందే శ్రీరాము, అడ్వకేట్ శ్రీరాము. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో విజయమ్మ తరపున
చంద్రబాబు గారి మీద వేసినటువంటి కేసుల్లో విజయమ్మకు లాయర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చూడండి. అలాగే న్యాయవాది పి సుభాష్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లీగల్ రిటైనర్గా నియమించుకున్నారు. ఎవరు ఈ సుభాష్ అనే వ్యక్తి? ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి తరపున గతంలో కేసులు వాదించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తినే తీసుకొచ్చి సిబిఐకి రిటైనర్గా అంటే సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడం పట్ల అప్పట్లో అనేక మంది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి సిబిఐ కూడా ఒక లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించినటువంటి ఈ సుభాష్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఏపీ సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ లాగా ఏపీలో ఆయన్ని పెట్టుకుంటే అనేక సిబిఐ కేసులు ఆంధ్రప్రదేశ్లో విచారణ జరుగుతున్నాయి. వివేక తో సహా అనేక కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పి అప్పట్లో రఘురామకృష్ణరాజే వ్యాఖ్యానించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తన లాయర్నే సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్గా కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున అప్పట్లో పెట్టుకున్నారని చెప్పి ఆరోపణలు కూడా రావడం జరిగింది. అలాగే గతంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అందరికీ తెలిసిన విషయమే. ఈయన గతంలో జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సపోర్ట్ చేశారని, పోలవరం క్రెడిట్ మెజారిటీ సింహభావం అంతా అప్పట్లో రాజశేఖర్ రెడ్డికే చెందుతుందని చెప్పి కామెంట్లు చేసినటువంటి వ్యక్తి. ఈ జస్టిస్ చలమేశ్వర్ ఏం చేశారంటే అప్పట్లో యాంటీ చంద్రబాబు గ్రూపులో చేరాడా అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కావాలంటే. సో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యార్లగడ్డను వెంట పెట్టుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇదే చలమేశ్వర్ గతంలో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పిచ్చారని ఒకానొక సమయంలో వైఎస్ఆర్సీపీ అంటే 2019కు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఇదే చలమేశ్వర్ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కట్ చేస్తే యార్లగడ్డ ద్వారా వెళ్ళి ఇదే చలమేశ్వర్ జగన్మోహన్ రెడ్డికి అనేక కేసుల విషయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చారనేది తెలిసింది. దానికి ప్రతిఫలంగా ఆయన కుమారుడికి అదనపు అడ్వకేట్ జనరల్ ఏఏజీ పదవి, అప్పట్లో పొన్నహోలు సుధాకర్తో పాటు మరొక వ్యక్తికి అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. ఆ పదవి ఎవరిచ్చారంటే ఈ జాస్తి చలమేశ్వర్ కుమారుడైనటువంటి జాస్తి నాగభూషణ్కు గతంలో పదవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇంకా తవ్వితే చాలా వస్తాయి. కాకపోతే ఏంటంటే సందర్భం కాదు కాబట్టి తవ్వట్లా. కానీ వీళ్ళెవరికీ మనం నిందలు ఆపాదించట్లా. కానీ గతంలో తన కేసుల్లో స్టే ఇచ్చిన వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు, చంద్రబాబు గారిని విమర్శించినటువంటి వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని భావించినటువంటి వ్యక్తి కొడుక్కి ఒక పదవి ఇచ్చాడు, అలాగే తన కేసులు వాదించినటువంటి లాయర్ని తీసుకెళ్లి సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్లో పెట్టుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకం జరిగాయి. మరి వీటన్నిటికీ నిందలు ఆపాదించడం కరెక్టేనా? లోకాయుక్త విషయంలో చంద్రబాబు గారికి స్కిల్ కేసులో బెయిల్ వచ్చింది అన్నారు. బెయిల్ ఎప్పుడు వచ్చింది? 53 రోజుల తర్వాత వచ్చింది. నిజంగా చంద్రబాబు గారికి ఏదైనా ఫేవర్ చేయాలి అనుకునుంటే 53 రోజులు ఆయన్ని ఎందుకు జైల్లో ఉంచాలి? అంతకంటే ముందే వచ్చింది కదా బెయిలు. 53 రోజులు ఆయన ఎందుకు ఉండాలి? ఈయన ఇప్పుడు ఎవరైతే మనం చెప్పుకున్నటువంటి ఈ లోకాయుక్తగా నియమించబడినటువంటి మల్లికార్జునరావు ఉన్నారో ఆయనకి పూర్తి అనుభవం ఉంది. లోకాయుక్తగా చేయటానికి కావాల్సినటువంటి అనుభవం, అర్హతలు రెండు ఉన్నాయి. కేవలం ఈయన చంద్రబాబు గారి స్కిల్ కేసులో బెయిల్ ఇచ్చారనే ఉద్దేశంతో ఆయనకి పదవి ఇచ్చారని వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అసలు అప్పుడు ఆ స్కిల్ కేసే లేదు. ఆ విషయం వీళ్ళు మర్చిపోయారు. ఆయనకు బెయిల్ వచ్చిందని మీరు మాట్లాడుతున్నారు తప్ప అసలు ఆ స్కిల్ కేసే లేదు కదా, కేసునే కొట్టేశారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసేది ఎవరు? దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇన్ని సిబిఐ ఈడీ కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బయట ఎలా ఉంటున్నాడు? ఏ కేసు కూడా ఎందుకు విచారణకు ముందుకు వెళ్ళటం లేదు? ప్రతి కేసులో ఎందుకు స్టే వస్తుంది? జగన్మోహన్ రెడ్డి వారం వారం కోర్టుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళటం లేదు? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. దీన్ని బట్టి మీకు అర్థమైపోతుంది న్యాయ వ్యవస్థను ఎవరు మేనేజ్ చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు గారు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసి ఆయన ఏదైనా చేస్తే చంద్రబాబు గారు 52 రోజులు 53 రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయనకి లేదు కదా. కానీ న్యాయ వ్యవస్థకి ఇలాంటి నిందలు ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా అనేక రీజన్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అనేక మంది వ్యక్తులు గతంలో జగన్మోహన్ రెడ్డికి మేలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగని చెప్పి వాళ్ళకేం మనం నిందలు ఆపాదించట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈ మల్లికార్జున గారి మీద అత్యంత నీచమైనటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నం చేశాడు. సో ఎందుకు ఈ వీడియో అంతా చేయాల్సి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఎలాంటిదో చెప్పాలి అనే ఉద్దేశంతో, జగన్మోహన్ రెడ్డి గతంలో ఎవరెవరికి ఏం చేశాడనే చెప్పాలనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో. కానీ అంతేగాని న్యాయ వ్యవస్థకో న్యాయమూర్తులకు ఏదో తప్పులు అంటగట్టాలని చేసినటువంటి వీడియో అయితే కాదు. సో మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి గతంలో మేలు చేసిన వారికి తాను మేలు చేశాడని వస్తున్నటువంటి వార్తలు మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.